ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఏ చిన్న పొరపాటు తాగకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. 2025లో అంతా కలిసి టీం వర్క్ చేశారని, ఫలితాలు కూడా వచ్చాయన్నారు. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అమరావతిలో ఎన్ఆర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జికి భూ సమీకరణ చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్రాయి, వడ్లమాను నుంచి 2వ దశ భూ సమీకరణ చేపట్టినట్లు వెల్లడించారు. సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. 754 పోస్టులు 2015 ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయి జీవో నెంబర్ 81 ద్వారా. అయితే అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు, కొన్ని వచ్చి కాంట్రాక్ట్ బేస్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకునేటట్టుగా ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అయితే దాంట్లో ఇంటర్నల్గా కొద్దిగా మార్పు కోసం ఈరోజు యాక్చువల్గా అంటే కాంట్రాక్ట్ మీద కొన్ని ఉన్నాయి, తర్వాత అవుట్ సోర్సింగ్ ఉన్నాయి, డిప్యుటేషన్ ఉంది, రెగ్యులర్ ఉన్నాయి. ఒక్కోసారి అవైలబిలిటీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, రెగ్యులరు అవి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకున్న అలౌ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీని అడగటం జరిగింది. అథారిటీ దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు.